ఈ దావీదు రాసినటువంటి కీర్తనలు, ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలు పాడమని చెప్పి అక్కడ ఉన్న అధికారులు యాజకులకి చెప్తే, యాజకులు పాటలు పాడుతూ ఉంటే, యాజకులు దేవుని కీర్తనలు పాడుతూ ఉంటే అందరూ కూడా తల వంచి దేవుని ఆరాధించుకున్నారంట, నమస్కారం చేసుకున్నారు. ఏమంటే ఈరోజు ఒకరు పాట పాడుతుంటే ఏమన్నా ఇంకొకరు నాకెందుకులే అనుకుంటారు, ఒకరు పాట పాడుతూ ఉంటే మిగతా వాళ్ళు బిగిసిపోయి కూర్చుంటారు. అందరూ కలిసి పాడు, వాళ్ళు పాడుతూ ఉంటే మనకు రాకపోతే చెప్పలు కొడదాం. ఏమండి మనస్ఫూర్తిగా దేవునికి హృదయాలు వందనాలు చెప్పుకుందాం, వారితో ఏకీవిందాం. వారు ఒక చరణం పాడుతుంటే మరలా రెండోసారి అది పాడినప్పుడు మనం కలిసి పాడదాం. అసలు ఆసక్తి అంటూ ఉంటే, ఆ మనసు అంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఆ విధంగా చేయగలుగుతాం. ఇక్కడ ఎవరు పాటలు పాడుతున్నారు? ఆసాపు రాసిన కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు లేవీలు పాడుతూ ఉంటే ఏమండి అందరూ కూడా వారితో కలిసి అతడును తల వంచి దేవుణ్ణి ఆరాధించాడంట. హల్లెలూయా.